అబ్దుల్లాని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత నేనైతే లులు హైపర్ మార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది కాల్జాక్ దగ్గరగా ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం కొన్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే మనకి చేపలు అయితే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి, అందుకని చెప్పి ఇక్కడైతే వచ్చానమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే టూనా ఫిష్ అయితే తీసుకున్నాను. టూనా ఫిష్ అంటే ఇదే చూడండి, ఇదైతే ఒక దినార్ 295 ఫిల్స్ అయితే ఉందన్నమాట ఒక కేజీకి. నేనైతే 2 దినార్లకి అయితే ఇమ్మని చెప్పాను. 2 దినార్లకి ఒక పెద్ద చేప అండ్ దాంతోపాటు ఇంకో చిన్న చేప అయితే వచ్చింది. మొత్తం ఒక దినార్ 955 ఫిల్స్ అయితే అయ్యింది. ఇంకా చిన్న ముక్క కోసం అయితే కట్ చేసి ఆ 5 ఫిల్స్కి ఇంకో ముక్క యాడ్ చేయరు కదా, ఆ 2 చేపలు అయితే క్లీన్ చేసి ఇమ్మని చెప్పాను. క్లీన్ చేయడానికి లోపలికి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. మనకైతే ఒక టోకెన్ ఇచ్చేశారు. అండ్ ఇక్కడ క్లీనింగ్కి సపరేట్ డబ్బులు అయితే ఏం తీసుకోరు. ఇక్కడ చూడండి, అప్పటిదాకా మనమైతే ఇక్కడ ఏమేమి చేపలు ఉన్నాయో చూసేద్దాము. ఇవైతే చిప్స్లు, ఇవి ఒక్కటి తెలుసు నాకు, అండ్ అది టూనా చేప. ఇంకా వీటిపైన పేర్లు అయితే ఉన్నాయి, కానీ రకరకాల పేర్లు అండ్ రకరకాల ఆకారాల్లో ఇక్కడైతే ఫిష్లు అయితే ఉన్నాయన్నమాట, చాలా రకాలుగా. కొన్ని అయితే ఒలిచేసి పెట్టేశారు. అండ్ ఆయన అయితే మనకి క్లీన్ చేయడానికి లోపలికి అయితే తీసుకొని వెళ్ళారు. ఒక 10-15 నిమిషాలు మనమైతే బయట వెయిట్ చేస్తున్నాము, చేపలు క్లీన్ చేస్తాడని చెప్పి. క్లీన్ చేసిన తర్వాత ఇంకా తీసుకొని వెళ్ళిపోవడమే బయటికి. ఇంతలో అన్న అయితే చేపలు క్లీన్ చేసుకుని ముక్కలు చేసుకుని అయితే వచ్చేసాడనమాట. ఇక్కడ ఉండే కొన్ని చేపలు అయితే నాకైతే ఫస్ట్ టైం అయితే నేను చూడడము, వాటి పేర్లు కూడా నాకైతే కరెక్ట్గా తెలియదు. అక్కడ బోర్డు మీద పేరు రాసింటారు, ఆ పేరు చదువుకోవడము, దాని కింద ప్రైజ్ ఉంటుంది, ఆ ప్రైజ్ చూసి మనకి సెట్ అయిందా మనం కొనుక్కోవడమే. అండ్ కింద నాకైతే వాల్పేపర్ చాలా బాగా నచ్చింది, నీళ్ళ టైప్లో అయితే ఉందన్నమాట. లులు హైపర్ మార్కెట్లో మనకు కావాల్సిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది, ఇండియన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఇండియన్స్ చాలా వరకు అయితే వచ్చేస్తారనమాట తీసుకోవడానికి. వీడియోలో అందరూ కామెంట్ చేయండి, అండ్ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.